ఒకటి 50, 72, 73, 4 రూపాయలు, 74, 75, 76, 76, 650, 7 రూపాయలు, 750, 8 రూపాయలు, 78, 50, 79, 18 రూపాయలు, 25 రూపాయలు, 25, 18 రూపాయలు, 25 రూపాయలు, 25 బస్తాలు, 25, 81, 81, ఒకటి పాద్య 25, 25, 25, 25, ఒకటి 50, 50, 75, 75, 80, 75, 75, 75, 75, 75, 75, జెండాపాట వేసిన క్వాలిటీ అండి ఇది 18,200 32 బస్తాల లాట్. ఈ క్వాలిటీ ఉంటే 100 అటు ఇటు జెండాకి. ఈ విధమైన క్వాలిటీస్ వస్తూ ఉన్నాయి. రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇండి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ మోసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి, అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే గురువారము ఫిబ్రవరి 19వ తారీఖు 2026 ఈరోజు ఖమ్మం తేజ మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి 18,200 చేయడమే జరిగిందనమాట. దాదాపు ఈరోజు మార్కెట్కి 50,000 బస్తాల వరకు అయితే రావడమే జరిగింది. సరుకు అనేది ఈరోజు కొంచెం ఎక్కువ మోతాదులో వచ్చింది. మనకి దాదాపు 4-5 రోజుల తర్వాత సెలవుల తర్వాత నిన్నటితో మనకి మార్కెట్ అనేది ప్రారంభం అవ్వడమే జరిగింది. దాంతోపాటు ఇవాళ ఒక 50,000 బస్తాలు అయితే సరుకు అయితే రావడమే జరిగింది. క్వాలిటీలు అయితే బాగానే వస్తున్నాయండి. కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే 17,000 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. 17,000 సుపీరియర్ డీలక్స్ రకాలైతే 17,700, 17,800 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా మీడియం బెస్ట్ తేజాలు మీడియం బెస్ట్లు కనుక చూసుకున్నట్లయితే 17,000 నుండి 17,300, 400 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా బెస్ట్లు వచ్చేసి మనకి 16,000 నుండి 17,000 మధ్యలో, అదేవిధంగా 16,500 వరకు అయితే తేజ బెస్ట్ అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా డీసీ రకాలు పాల మెతక కనుకున్నట్లయితే 15,000 నుండి 15,500 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా షార్ప్ సెగ్మెంట్లు వచ్చేసి 16,500 నుండి 17,500 వరకు అయితే బెస్ట్ క్వాలిటీస్ అయితే షార్క్ సెగ్మెంట్స్ అయితే కొనుగోలు అవుతూ ఉంటాయి. తేజ మీద ఒక 1,000 రూపాయల డిఫరెన్స్ తోటి అయితే వాటిని అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు తాలు విషయంలో కనుక చూసుకున్నట్లయితే తాలు వచ్చేసి దాదాపు మార్కెట్కి తీసుకురావడం కంటే మరలా మనం ఇంటికాడ కళ్ళంలో అమ్ముకోవడం అయితే మేలన్నమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎంత డ్రై ఉన్నా సరే 11,000 వరకు అయితే కొనుగోలు అవుతా ఉన్నాయి. మళ్ళీ దానికి కమిషను, బస్తా, కిరాయి, హమాలి అని చెప్పి అదనమైన ఖర్చులు ఇస్తే వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు తాలు అనేది ఇంటి దగ్గర కళ్ళాలోనే అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఈ విధంగా వచ్చేసి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈ విధమైన ధరలు అనేది ఈరోజు తేజ మిర్చి మార్కెట్లో కొనుగోలు అవ్వడం అయితే జరిగిందనమాట. సో రేపటి మార్కెట్లో మార్కెట్ పొజిషన్ ఏ విధంగా అయితే ఉంటుంది అనే దాని గురించి రేపటి మార్కెట్లో మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతవరకు కొత్తగా చూస్తూ ఉన్న రైతులు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, ఉంటాను. బై.